సమస్యలను ఫేస్ చేయాలి, వచ్చే అవకాశాలు దూరంగా ఉండాలి. ఈ రెండింటికి కట్టుబడి ఉంటే లక్ష్యం వైపు మనం జాతిని సమాజాన్ని నడపవచ్చు అనే ఒక అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని నిర్ణయం తీసుకొని ముందుకు సాగాను. అదే ఇప్పటికీ కొనసాగుతుంది. మూడవ విషయం, మాదిగలుగా ఈ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మాకు కనీస శక్తి లేదు, సమాజంలో గుర్తింపు లేదు. కులం పేరు చెప్పుకోవాలంటే సిగ్గు, బాధ, భయపడే రోజులు. మాదిగని చెప్పుకొని ముందుకొద్దామన్నా మాదిగలు కూడా దగ్గరికి రావడానికి అవకాశం లేని భయపడుతున్న రోజుల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలై ఒక శక్తిగా ఎదిగింది కొంతకాలానికి. ఎంత శక్తిగా ఎదిగిందంటే బోధించు, సమీకరించు, పోరాడని అంబేద్కర్ చెప్పినట్టుగా 94లో మొదలుపెట్టి 95, 96 ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తృతంగా పర్యటన చేసి ఒక బలమైన ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. 94లో ప్రకాశం జిల్లాలో మొదలైంది. 95 వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాలకు విస్తరించడం జరిగింది. 96 వచ్చేటప్పటికి ఉద్యమ ప్రయోగాలు చేయాలని చెప్పి బోధించు, సమీకరించే కార్యక్రమం తర్వాత పోరాటానికి సిద్ధం చేద్దామని చెప్పి 96లో పిలుపునిస్తే హైదరాబాద్ నగరాన్ని 96లోనే దిగ్బంధం చేశాం. ఇది చూడండి, బషీర్బాగ్ మొత్తం రోడ్లని నిండిపోయింది. అసెంబ్లీ మొత్తం ముట్టడించాం, అసెంబ్లీ నడవనివ్వండి. ఇప్పటి కాదు, ఇది దాదాపు 29 సంవత్సరాలు. 96 అంటే మళ్ళీ తెలుగు నేల మీద జరిగిన మొదటి పాదయాత్ర ఎంఆర్పిఎస్దే. తెలుగు నేల మీద మొదటి పాదయాత్ర ఎంఆర్పిఎస్దే. హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేశాం. మొత్తం ట్యాంక్ బండి దిగ్బంధం అయిపోయింది. మొత్తం 18 గంటలు దిగ్బంధం చేశాం. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతర ప్రజల్లో ఉండడం వల్ల వర్గీకరణ అనే బలమైన ఆకాంక్ష మాదిగలు ఇది సాధించుకోవాలనే పట్టుదల పెరగడం వల్ల సమాజం అందించిన సహకారంతో ఉద్యమాన్ని ఈ స్థాయిలో నిలబెట్టుకుంటూ వచ్చేసాం. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నది ఏంటంటే భారతదేశంలో ఒక సోషల్ మూవ్మెంట్ ఏదైనా నిలకడగా బతుకున్నదంటే ఎంఆర్పిఎస్ మాత్రం ముందుకు సాగుతున్నది. అవాంతరాలు, అడ్డంకులు, కుట్రలు, నిర్బంధాలు, జైళ్లు, శిక్షలు, కొన్ని మరణాలు ఇవన్నీ ఉద్యమ ప్రయాణంలో జరుగుతున్నప్పటికీ ఉద్యమం ముందుకెళ్ళి దీనికి ఎవరికి మేము కృతజ్ఞత ఉండాలి? ఇది ఇంపార్టెంట్. మాదిగల వర్గీకరణ కోసం పట్టం చేస్తే ఫలితం వస్తే మాదిగలకు జరుగుతుంది. కానీ మాదిగల పోరాటాన్ని సమస్త సమాజం అండగా నిలబడుతూ వచ్చేసింది. అంటే ఇవాళ ఎంఆర్పిఎస్ ఒక శక్తిగా వచ్చింది అని అంటే ఈ శక్తి పెరగడానికి మాత్రం ఒక చిన్న గ్రామంలో మొదలుపెట్టిన ఉద్యమం ఇవాళ భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూవ్మెంట్ గా ఎదిగి ముందుకు సాగుతున్నదంటే సమాజం అందించిన సహకారం, మద్దతే దీనికి కీలకం. మాదిగేతర మొత్తం సమాజం ఒక సామాజిక వర్గం నుంచి మా సోదరులు అడ్డం పడుతున్నప్పటికీ దళితుల్లో 59 కులాలు ఉంటే ఒక కులం సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కొంతమంది స్వార్థపరులు అడ్డం పడుతున్నప్పటికీ అడ్డుగడుగున మిగిలిన సమాజం యావత్, అది అగ్రకులాల, బీసీల, మైనార్టీల, ఎస్టీల ఎవరైనా కావచ్చు, అన్ని వర్గాల మద్దతు ఏమార్చేసుకున్నది. మేము మొదటి నుంచి అనుకున్నాం. ఏమి లేని రోజుల నుంచి ఎంఆర్పిఎస్ ఒక శక్తి ఎదగడానికి సమాజం బాధ్యత వహించినప్పుడు, కారణమైనప్పుడు వర్గీకరణ సాధిస్తే మాదిగల ప్రయోజనాలు బాగుపడతాయేమో కానీ ఇతర ప్రయోజనాలు కావు కదా, దళితేతర ప్రయోజనాలు అయితే కావు కదా. అయినప్పటికీ సమాజం మౌనంగా లేకుండా న్యాయం వైపు నిలబడ్డది కదా. మన శక్తి మన సమాజానికి ఇవ్వాలి, మన శక్తి తిరిగి సమాజానికి ఉపయోగపడాలి. ఏమి లేని రోజుల నుంచి మాదిగలు శక్తిగా ఎదిగినప్పుడు తిరిగి ఆ శక్తి మన సమాజానికి ఉపయోగపడాలి కదా. సమాజం అందించిన మద్దతుతో కదా, సమాజం అందించిన సహకారంతో కదా ఈ స్థాయికి ఎదిగింది ఎంఆర్పిఎస్ ఉద్యమం. కాబట్టి తిరిగి మన సమాజానికి ఎప్పుడన్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమాజం వైపు నిలబడాలని చెప్పి ఎంఆర్పిఎస్ నిలబడుతూ ఈ 30 ఏళ్ళు వచ్చేసింది. రెండే నా ముందున్నది. మళ్ళీ చెప్తున్నాను, 94లో మొదలు పెట్టినప్పుడు రెండే అనుకున్నాం. లక్ష్యం చేయలేంత వరకు అవకాశాలను దగ్గర రానియద్దు. సమస్యలు ఎదురైతే పోరాటం ద్వారా ఎదుర్కోవాలి. సమస్యలు ఎదిరినప్పుడు రాజీ పడకుండా ఉద్యమం చేయాలి. అవకాశాలు వచ్చినప్పుడు నిరాకరించాలి. దీని ద్వారా ఉద్యమాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని మీద 30 ఏళ్ళు అతన్ని నడుస్తున్నది. సేమ్ టైం ఎంఆర్పిఎస్ ఎదగడానికి సమాజం కారణం కాబట్టి సమాజానికి వీలైన మేరకు ఆయా సమయంలో మనం మళ్ళీ తిరిగి ఫలితం మన సమాజానికి అందించాలి. ఈ శక్తి మళ్ళీ తిరిగి సమాజానికి అందించాలని దానినే ఈ 30 ఏళ్లలో బహుశా భారతదేశంలో ఎక్కడ జరిగిన ఉద్యమాలు ఎంఆర్పిఎస్ నేతృత్వంలోనే జరిగినాయి, సమాజం కోసం జరిగింది. ఈ విషయం మాత్రం గర్వంగా చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా,
బహుశా భారతదేశంలో ఎక్కడ జరగని ఉద్యమాలు, సమాజం కోసం ఇక్కడనే జరిగినాయి. దానికి ప్రతిపక్షాలు ఇంకో పక్షాలు దానికి నాయకత్వం వహించలేదు. సమాజంలో అన్ని వర్గాల కోసం జరిగిన ప్రతి పోరాటం ఎంఆర్పీఎస్ నేతృత్వం వహించింది. అందుకు ఏకైక సాక్ష్యం నా తమ్ముడు, నా చెల్లెలు మీరు ఉన్నారు ఇక్కడ. భారతదేశంలో కుల వ్యవస్థ లేకపోతే నా కులం మాదిగా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీ కులం మీ కులం అని చెప్పడానికి అవసరం లేదు కదా. భారతదేశంలో ఎక్కడ లేని ఒక వ్యవస్థ కుల వ్యవస్థ ఉన్నది కాబట్టి అనివార్యంగా మనం ఈ కులం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెట్టబడ్డది. కానీ మనం ఆ కులం వరకే పరిమితం కాకుండా సమాజం కోసం కూడా చేయాలనే పద్ధతిలో ఎంఆర్పీ చేసిన పోరాటాలు సమాజానికి కులంతో మతంతో సంబంధం లేకుండా ఎన్నో ఉద్యమాలు ఫలితాలు ఇచ్చేసింది. ఇది ప్రతిపక్షాలు ఎవరు చేయని ఉద్యమాలు ఎంఆర్పీ చేసింది. దాని కృతజ్ఞత అనే భావంతో చేయాలి. ఎందుకంటే ఎంఆర్పీఎస్ ఎదగడానికి సమాజం కారణమైనప్పుడు సమాజానికి తిరిగి సేవ చేయాలి కదా అనే విషయంలో వచ్చేసింది. అందులో భాగమే తమ్ముడు సౌలో ఓకే, అందులో భాగమే చెల్లె ముందే చెప్పింది. గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం జరగడం వల్ల ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది. నిజమే, ప్రపంచంలో ఇప్పటికీ 2 ఆసుపత్రులు ఉన్నాయి, గవర్నమెంట్ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు. గవర్నమెంట్ ఆసుపత్రికి ఎవరు పోవాలి? పేదలు పోతారు, కులం ఏందైనా మతం ఏందైనా. ప్రైవేట్ ఆసుపత్రికి ఎవరు పోతారు? డబ్బులు ఉన్న వాళ్ళు పోతారు. అంటే డబ్బులు లేని వాళ్ళకు నాణ్యమైన వైద్యం అందడానికి అవకాశం తక్కువ ఉన్నట్టే కదా. దానివల్ల మరణాలు కూడా ఎదురవుతాయి కదా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఇంకో 10 ఏళ్ళు బతికేటోళ్ళు, నాణ్యమైన వైద్యం పొంది 10 ఏళ్ళు బతికేటోళ్ళు ఆ వైద్యం అందరిలో 10 ఏళ్ళ ముందే చనిపోయిన పరిస్థితి వస్తుంది కదా. అంటే పేద వర్గాలుగా వాళ్ళనే అవుతుంది కదా. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం మాత్రం తెలుగు నేల మీద మాత్రం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం రావడం ద్వారా పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళారు. అవును, ఎవరి కోసం చేశారు? సమాజం కోసం చేశారు. సరిగ్గా 2004లో ఖమ్మం జిల్లా రెబ్బోవరం అనే ఒక చిన్న గ్రామంలో వైరా దగ్గర ఒక ముస్లిం పేద కుటుంబం గుండె జబ్బుతో బాధపడుతున్న తమ బిడ్డను సంకలేసుకొని ఒక చిన్న మీటింగ్ వచ్చి, అన్న నా బిడ్డకి ఏదైనా గుండె జబ్బు ఉన్నది, ఏదన్నా ఆపరేషన్ చేయించడానికి సాయం చేస్తామనంటే, నా దగ్గర డబ్బులు లేవు తల్లి, కానీ ఆపరేషన్ చేయించడానికి మార్గం చూస్తాను అన్నప్పుడు, డబ్బులే లేనప్పుడు ఆపరేషన్ మార్గం ఎట్లుంటుందంటే, నా దగ్గర డబ్బు లేదు కానీ గవర్నమెంట్ దగ్గర ఉంటుందన్నా, ఆ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి బతికిస్తానమ్మా. ఆ నేపథ్యం నుంచి సరిగ్గా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన వారం రోజులకి మే 14 రాజశేఖర్ గారు 2004 ముఖ్యమంత్రి అయ్యాడు. మే 21కి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చాను. లేటు గెస్ట్ హౌస్లో ధర్మదర్శనం పేరుతో అందరినీ కలిసిన సమయంలో ఆయనను కలిసి వేడుకున్నాం. ఆ వేడుకున్న సమయంలో ఆయన కొంత మాట వినలేదు. ఆయన 25,000 కంటే మించి ఇవ్వనన్నాడు. నేను 1,40,000 అక్కడ ఆపరేషన్ ఖర్చు అని ఎస్టిమేషన్ ఉన్నది. మీరు 25,000 ఇస్తే ఇంకా 1,10,000 ఎవరు పెట్టుకుంటారు? ఆ పేద కుటుంబం కదా అన్నప్పుడు, నాకు బడ్జెట్ సరిపోదు, అది సరిపోదు, అంతకంటే నేను ఎక్కువ ఇస్తే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ నేను ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కొద్దిగా ఆ బిడ్డకు 1,40,000 ఇవ్వడానికి కూడా అంగీకరించకుండా వెనుకపోతున్న సమయంలో కొద్దిగా చేయి పట్టి వెనుకకు తిప్పి గట్టిగా మాట్లాడినందుకు ఆయన మీద నాతో కొంత ఘర్షణ పడ్డాడు. ఆ ఘర్షణ పడి నీ ఇష్టం నేను చేసుకోపో, అంతకంటే పెంచేది లేదన్నాడు. సరే, వీళ్ళ కోసం ఉద్యోగం చేయాల్సి వస్తుందని చెప్పి నేను ఆయన చెప్పాను. చేసుకోపో అని ఆయన అన్నాడు. దాని ఫలితం వల్ల గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలందరినీ సమీకరించే పాత్ర పోషించాల్సి వచ్చింది. ఆ కుటుంబ సభ్యులను సమీకరించే పాత్ర పోషించాల్సి వచ్చింది. దానివల్ల ఆ రోజు చిన్న పిల్లలతో బాధపడుతున్న ఈ సమస్య మీద ఆ రోజు TV9 అప్పుడు కరీం వచ్చి ఇంటర్వ్యూ కూడా తెల్లారగట్ట చేసుకున్నాడు. చిన్న పిల్లలు. ఆ రోజు చనిపోయిన పిల్లోడు కూడా, శోభన్ అనే పిల్లోడు కూడా నా ఎదురుగానే కూర్చున్నాడు. కానీ ఆ రోజు గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలకు సంబంధించిన మీద ఒక సభ జరిపాము. ఆ సభ వేదిక మీద కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్, నారాయణ, చంద్రశేఖర్ అని చెప్పి మన మంత్రి, తర్వాత డాక్టర్లు నీలోపరు, కేరు, అదే సమయంలో అపోలో, వీళ్ళందరూ డాక్టర్లను కూడా పిలవడం జరిగింది. కానీ ఈ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే గుండె జబ్బుతో బాధపడుతూ అక్కనే శోభన్ అనే పిల్లోడు చనిపోయాడు. ఆ చనిపోయిన బిడ్డ శవం వచ్చి మన టేబుల్ మీద పెట్టేశారు. ఈ లోపు పిల్లల తల్లిదండ్రులందరూ గొల్లుమని ఏడుస్తున్నారు. మా బిడ్డలు కూడా ఎట్లనే చచ్చిపోతారని చెప్పి అప్పుడే ఇక లాభం లేదనుకొని చెప్పి ఆ బిడ్డ డెడ్ బాడీనే పట్టుకొని ఆ బిడ్డ డెడ్ బాడీనే మోసుకుంటూ పోయి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం కాడ ప్రదర్శనగా పెట్టి అక్కడ మొత్తం ట్యాంక్ బండ్ అంతా ముట్టడించి ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం జరిగిన రోజు రాజశేఖర్ గారు ఢిల్లీలో ఉండి నాకు ఫోన్లో బెదిరించాడు. ఇది ఈటీవీ, TV9
ఈనాడు మొత్తం రాసింది. ఉద్యోగ బాధితుల ధర్నాన మందక్ష మీద ఆగ్రహం అని చెప్పి నన్ను సీఎం బెదిరించిండని చెప్పి నేను కూడా పేపర్లో చెప్పాను. కానీ ఫోన్లో సంభాషణ నీ అంత చూస్తా, నీ సంగతి చూస్తా, నువ్వు వచ్చి ఇప్పుడు అకస్మాత్తుగా నా మెడ మీద కత్తి పెడితే నేను ఎట్లా ఆపరేషన్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఆయన అన్నాడు. అకస్మాత్తుగా రాలేదు, అంతకుముందు ఒక అమ్మాయిని దగ్గర తీసుకొచ్చాను, నువ్వు చేయకపోతే నేను రోడ్డు మీద రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బిడ్డ చనిపోయింది కాబట్టి మళ్ళీ రోడ్ ఎక్కాల్సి వచ్చింది అని చెప్పి ఇగో ఈ అమ్మాయి అప్పుడు చిన్న అమ్మాయి ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లి అయిపోయింది. ఈ నసీమ అప్పుడు ఈ చిన్న అమ్మాయి నసీమ ఓకే చెప్పాల్సి వచ్చింది. అంతిమంగా ఆ రోజు రాజశేఖర్ గారు ఆ రాత్రి నుంచే నేను ఈ గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలందరికీ ఆపరేషన్ చేయించడమే కాకుండా ఒక ప్రత్యేకమైన ఆరోగ్య పథకం తీసుకొస్తామని మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారమే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయిందనే విషయం ఈ దృష్టికి తీసుకొస్తుంది. అంటే ఇది ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే మనం కులంతో మతంతో సంబంధం లేకుండా మానవత్వంతో ఆలోచిస్తే కొన్ని సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం కోసం జరిగిన ప్రయత్నమే ఇది. ఎంఆర్పిఎస్ కు సమాజం శక్తినిచ్చింది, తిరిగి సమాజానికి మళ్ళీ ఎంఆర్పిఎస్ తోడ్పాటును అందించాలనే కార్యక్రమం జరగడం జరిగింది. ఈ విషయం వాస్తవం కాదనడానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిండు శాసనసభలో చనిపోవడానికి ముందు ఆరోగ్యశ్రీ పథకం మీదే చర్చ జరిగింది. ఆ ఆరోగ్యశ్రీ పథకం చర్చ జరిగినప్పుడు నిండు శాసనసభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడిందో ఈ నాకు సింధు విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకంటే ముందు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికంటే ముందు మరో సమస్య వచ్చింది. నేను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు చేశారు మందకృష్ణమాది గారు. ప్లీజ్ మినిస్టర్ గారు, ఆయన కూడా 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపు చేశారు. ఆయన ఆ విధమైన ఊరేగింపు తీస్తూనే 12 సంవత్సరాల నుంచి అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 12 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసటతో 20 చచ్చిపోయే కూడా పిల్లలు మా దృష్టికి వచ్చిన వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం చేయలేదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేసామా లేదా? వెంటనే ఏర్పాటు చేసినా లేదు. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం లాంటి పథకం లేదు. మన భారతదేశంలో ఏ కులమైనా ఏ మతమైనా పేదలందరి వల్ల కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందే కాడికి మాత్రం వచ్చారు. అది ఎంఆర్పీ చేసాం. ఎందుకు చేశాం? సమాజం ఎంఆర్పీ శక్తినిచ్చింది, సమాజానికి మళ్ళా ఆ శక్తికి ఉపయోగపడాలనే లైన్ తీసుకొని ముందుకు వచ్చేసాం. ఈ గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం రాష్ట్రాన్ని దేశాన్ని బాగా ఆకర్షించడం వల్ల ఇంకో సమస్య మళ్ళా ముందుకు వచ్చేసింది.